శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి. ఐదు కాశీ పట్టణాలున్నాయి అని చెప్పింది భీమఖండం. శ్రీనాథకృతమైన భీమఖండంలో 5 కాశీ పట్టణాలున్నాయండి. ఈ 5ంటి దర్శనం అంత గొప్పది. ఇక పుష్కర సమయంలో అందున గోదావరి మధ్యలో ఉందో కాశీ. ఎలా అంటే ఒక కాశీ వారణాసి, 2వది కేదార్నాథ్, 3వది శ్రీశైలం, 4వది శ్రీకాళహస్తి, 5వది పత్తిసీమ అంటారు, పట్టిసం అంటాం, పట్టిసం. అది దేవకూటము అంటారు. గోదావరిది మధ్యలో ఉంది కొండ, దాన్ని దేవకూటం అంటారు. అంటే దేవతలందరూ అక్కడికి వస్తారని దాని మీద విరిచి ఉంటాడు స్వామి. అది పట్టిసం, అది 5వ కాశీ. నిజంగా పుష్కరాలలో అక్కడ స్నానం చేసి అక్కడ దర్శనం చేయడానికి ఎంత వ్యవస్థ ఉండాలి తరించడానికి. మన అదృష్టం కదా వస్తున్నాయి పుష్కరాలు గోదావరికి. ఎంత అనుగ్రహం నిజంగా ఆ సమయంలో వెళ్ళి దర్శనం చేసుకోవడం. గంగలో స్నానం చేసి కాశీ దర్శనం, పుష్కరాల సమయంలో గోదావరి స్నానం చేసి 5 కాశీలలో ఒక కాశీ చూడడానికి అనుగ్రహం. 5 కాశీ పట్టణాల్లో ఒక కాశీ పట్టణం గోదావరి మధ్యలోకి వచ్చి వెలిసింది. పైగా గోదావరికి ఉన్నటువంటి విశేషం అంటే గౌతమీ గంగా అంటారు. 2 పరమశివ జటాజూటంలోంచే వచ్చాయి. ఒకటి భగీరథుడు ప్రార్థన చేస్తే వచ్చి 3గా ప్రవహించింది. మందాకిని, భాగీరథి, భోగవతి అని 3 పేర్లతో, ఒకటి ఆకాశగంగా, ఒకటి భూమి మీద, ఒకటి పాతాళ గంగగా ప్రవహించింది. ఒకటి పరమశివుడి జటాజూటంలోంచే గౌతమ మహర్షి ప్రార్థన చేస్తే పరమశివుడు విడిచిపెట్టాడు. చిత్రం ఏమిటంటే గంగకి లేని విచిత్రం ఒకటి గోదావరికి ఉంది, గౌతమీ గంగకి. ఎందుచేత అంటే పరమశివుడు విడిచిపెట్టినప్పుడు మొట్టమొదట అది ఏమైంది అంటే బ్రహ్మగిరి దగ్గరికి వచ్చేటప్పటికి అంతర్ధానమైంది, లోపలికి వెళ్ళిపోయింది ప్రవాహం. వెళ్ళిపోయినటువంటి ప్రవాహం మళ్ళీ గంగాద్వారంలో పైకి లేచి, గంగాద్వారంలో పైకి లేచి మళ్ళీ అంతర్హితం అవుతోంది భూమిలోకి. అవుతున్నప్పుడు గౌతమ మహర్షి తన చేతిలో ఉన్నటువంటి దర్భల కట్ట ముడివేసి ఒత్తిగిలించాడు. అది పైకి లేచి నాసికా త్రయంబక్. ఎందుకని అంటే అది త్రయంబకాచలము అని పిలుస్తారు. 5 శిఖరములతో సజ్జోజాత అఘోర తత్పురుష వామదేవ ఈశానములనేటటువంటి 5 ముఖములు పరమశివుడివి, 5 శిఖరములై వెలిసింది ఆ పర్వతం. అదే పరమశివుడు. అరుణాచలం ఎలా పరమశివుడో, త్రయంబకేశ్వరం అలా, త్రయంబకాచలం అలా పరమశివుడు. ఆయన దగ్గర ఉన్నటువంటి లోతుగా నుయ్యిలా ఉంటుంది. అక్కడ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కొలువై ఉంటారు అని ఆ శివలింగం దగ్గర నుంచి ఊట కింద ఊరుతూ మెల్లమెల్లగా ప్రవాహం ప్రారంభమై ఆ కొండ మించి, అంటే శివజటాజూటంలో పుట్టడం గంగది మనకి తెలియదు, కానీ గౌతమీ గంగ తెలుస్తుంది. ఆ త్రయంబక్ నుంచి అలా బయలుదేరి వచ్చి ప్రవాహం కింద బయలుదేరుతుంది గోదావరి. అది గంగ, ఇది గంగ. ఆ గంగకి పుష్కరాలు వస్తే మనం చాలా దూరం వెళ్ళాలి దేశకాలాదుల యందు. ఈ గంగకి పుష్కరాలు వస్తే ఏ నదీ జలాలు తాగి బ్రతుకుతున్నామో ఆ నదికి పుష్కరం వచ్చింది. దాని పరివాహక ప్రాంతంలో ఉండే క్షేత్ర దర్శనం, ఆ నదీ స్నానం మనకి ఎంత అదృష్ట విశేషం. 12 రోజులు చేయొచ్చు. అందున అసలు భారతదేశంలోనే కనపడనటువంటి అద్భుతాలు కొన్ని ఉన్నాయి. మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను. ఇందాక అన్నాను కదూ, ఎక్కడైనా సూర్యుని చేత ప్రతిష్ఠింపబడి శివలింగం ఉందనుకోండి, ఆ శివలింగానికి వెంటనే 4 దిక్కులా 4 చంద్రలింగాలు ఉంటాయి. సరే, ఇప్పుడు నేను దానికి మినహాయింపు గురించి మాట్లాడుతున్నా. ఒక్క ఆంధ్రదేశంలో మాత్రం గోదావరి నది పరివాహక ప్రాంతంలో ఒక చోట 8 దిక్కుల చంద్రప్రతిష్ఠ లింగాలు వచ్చాయి ఒక దేవాలయానికి. ఎక్కడ? దక్షారామం. దక్షారామం భీమనాథలింగం సూర్యప్రతిష్ఠ.
సూర్యప్రతిష్ఠ అయినటువంటి దక్షారామానికి 8 దిక్కుల 8 సోమేశ్వరాలు ఉన్నాయి. సోమేశ్వరము అంటే చంద్రప్రతిష్ఠ. చంద్రప్రతిష్ఠ అయిన 8 దేవాలయములు పరివేష్టించి ఉన్నటువంటి ఒక్క సూర్యప్రతిష్ఠ అయినటువంటి శివలింగం ఉన్న క్షేత్రము భారతదేశం మొత్తం మీద దక్షారామం ఒక్కటే. అక్కడ గోదావరి కాదు, సప్త గోదావరి మహాతీర్థం. అది తీర్థములకన్నిటికీ తీర్థరాజు. ఏమి అదృష్ట విశేషం! ఎంత జాగ్రత్తగా అక్కడి వ్యవస్థ అంతా భక్తుల కోసం అందుబాటులో ఉండవలసిన అవసరం ఉంటుంది. నేను ఇవాళ ప్రత్యేకంగా ఇది అనడానికి ఒక కారణం ఉంది. కాబట్టి ఎందుచేత అంటే మరి సప్తగోదావరం తీర్థం సర్వతీర్థోత్తమోత్తమం అన్నారు భీమఖండంలో. అన్ని తీర్థములలోకి ఉత్తమోత్తమమైన తీర్థం ఏది అంటే సప్తగోదావరి. సప్తర్షులు లాక్కొచ్చారు ప్రార్థన చేసి. దేవత ఋషులకు రాక్షసులకి పెద్ద జగడం జరిగింది దాన్ని తీసుకొచ్చేటప్పుడు. ఆ దక్షారామ క్షేత్రంలో సూర్యుడు ప్రతిష్ఠ చేశాడు శివలింగాన్ని. ప్రతిష్ఠ చేస్తే దానికి 8 దిక్కులా కూడా 8 చంద్రప్రతిష్ఠ అయినటువంటి సోమేశ్వరములు అన్న పేరుతో శివలింగాలు ఉన్నాయి. మీకు నేను ఉదాహరణ చూపించాలి అంటే దానికి తూర్పున కోలంక అని ఒక క్షేత్రం, అక్కడ సోమేశ్వరం అంటారు. కోలంక సోమేశ్వరం. దానికి పక్క నుంచి ఇలా ఆగ్నేయం వైపుకి వచ్చామనుకోండి, వెంటనే అక్కడ దంగేరు అని ఒక క్షేత్రం, అక్కడ సోమేశ్వరం. దాని పక్క నుంచి దక్షిణానికి వచ్చామనుకోండి, కోటిపల్లి అంటున్నాం ఇప్పుడు. అక్కడికి వెళ్ళి ఏది చేసినా 1,000,000 రెట్లు ఫలితం ఇస్తుంది. కోటిపల్లి. ఒక్క గోవునిస్తే 1,000,000 గోవులు ఇచ్చినట్టు, ఒక్క తుమ్మి పువ్వు వేస్తే 1,000,000 పువ్వులు వేసినట్టు, ఒక్క స్నానం 1,000,000 స్నానాలు, ఒక్క ప్రదక్షిణం 1,000,000 ప్రదక్షిణాలు. ఏదైనా 1,000,000 చేత గుణింపబడుతుంది కాబట్టి కోటిపల్లి. దానికి దక్షిణాన కోటిపల్లి ఉంది. నైరుతికి వచ్చేటప్పటికి కోరుమల్లి అంటారు, కోరుమల్లి అదొక సోమేశ్వరం. మళ్ళీ పశ్చిమానికి వచ్చారనుకోండి పులుగుర్తు అంటారు, పులుగుర్తు ఒక సోమేశ్వరం. వాయవ్యానికి వచ్చారనుకోండి వెల్ల ఒక సోమేశ్వరం. ఉత్తరానికి వెళ్ళారనుకోండి చొల్లంగి ఒక సోమేశ్వరం. ఈశాన్యానికి వెళ్ళారనుకోండి పలివెల ఒక సోమేశ్వరం. ఇప్పుడు 8 దిక్కుల 8 సోమేశ్వరాలు. నిజంగా మీరు ఆలోచించండి, ఈ పుష్కర సమయంలో గోదావరి స్నానమే అంత గొప్పదైతే సప్తగోదావరం తీర్థం సర్వతీర్థోత్తమోత్తమం. అక్కడ ఎవరున్నారు అంటే సమస్త దేవతలకు అధినాథుడు, దేవతా చక్రవర్తి. అందుకు కదా అంటాం శ్రీశైలే స్వర్ణశృంగే మణిగణరచితే కల్పవృక్షాళి శీతే స్పీతే సవర్ణ రక్త స్ఫురిత నవగృహే దివ్యపీఠే శుభార్హే ఆసీన సోమచూడ సకరుణనయన సంగన స్మేరవక్త్ర శంభుశ్రీ భ్రమరీశ ప్రకటిత విభవో దేవతా సార్వభౌమ అని పిలుస్తాం. దేవతా సార్వభౌముడైన అటువంటి శంకరుడు దేవతా సార్వభౌముడు దక్షారామంలో కొలువయ్యుంటే 8 సోమారామములు ప్రవేష్టించి ఉన్నాయి. పక్కన 7 ఋషులు సప్తర్షులు తీసుకొచ్చినటువంటి సప్తగోదావరి ఉంది. అసలే పుష్కరం. అసలు సప్తగోదావరిలో స్నానం చేస్తే మిగిలిన నదులకు చెప్పిన స్నానమంత్రం అన్వయం అవుదాం. అక్కడికి వెడితే ప్రత్యేకంగా ప్రార్థన చేస్తారు. నమస్తే భీమనాథాయ సప్తగోదావరాంభసే. భవస్వరూపం కదూ ఈ సప్తగోదావరి, నువ్వే భీమనాథ. ఎందుకంటే అక్కడ మెట్లుంటాయి, అక్కడ ప్రవహిస్తూ ఉంటుంది. ఇలా వెనక్కి తిరిగి చూస్తే భీమనాథుడి లింగం కనబడుతుంటుంది. నమస్తే భీమనాథాయ సప్తగోదావరాంభసే పాపాం ధనగ్నయే తుభ్యం మజ్జనామి హరత్వయీ. నేను నీయందే మునుగుచున్నాను హరా అంటూ ఆ నీరు ఇంకొకటి కాదు, ఆ సప్తగోదావరి నువ్వే. పాపాం ధనగ్నయే తుభ్యం. ఇది పాపములు అనబడేటటువంటి ఇంధనమునకు అగ్ని. అక్కడ బోలెడంత పెట్రోల్ ఉందనుకోండి, అగ్గిపుల్లి లాగిస్తే భగ్గున పడిపోతుంది. పాపమనబడేటటువంటి ఇంధనమునకు అగ్ని వంటిది సప్తగోదావరి. అటువంటి సప్తగోదావరిలో పుష్కరాల్లో స్నానం చేసి దక్షారామ క్షేత్రంలో ఒక్కసారి స్నానం చేసి దర్శనం చేసుకొని ఒక్కరోజు ప్రయాణంలో 8 సోమక్షేత్రాలని చూడొచ్చు. 8 దిక్కుల ఉన్నటువంటి క్షేత్రాలని చూసి వెళ్ళాడనుకోండి, అది పుష్కరం. సప్తగోదావరి ఇన్ని చోట్ల కోటిపల్లి దగ్గర కూడా మళ్ళీ గోదావరి కనపడుతుంది. స్నానం చేసి 8 ప్రదక్షిణం చేశాడనుకోండి, అసలు భారతదేశంలో ఎక్కడా లేనటువంటి అద్భుతం ఒకటి గోదావరి పుష్కరాల్లో మనకు యోగ్యముగా ఉన్నది. కానీ తెలియాలా వద్దా? అందరికీ తెలియాలా? అది
అలా ఉండడం ఒక ఎత్తు, అలా వెళ్ళి దర్శనాలు చేసుకుని వెళ్ళడానికి, అలా స్నానాలు చేయడానికి వ్యవస్థ ఉండాలా, దానికి కావలసినటువంటి సదుపాయం ఉండాలా. ఇది దేశకాలముల యందు నీతి కాలమే ఉంటుంది. ఏదో ఎప్పటికీ ఉంటుందండి అంటే పర్వాలేదు, కొంతకాలమే ఉంటుంది. ఉన్నప్పుడు ఆ లోపల మరి అందరం ఆ అవకాశం అందిపుచ్చుకునే అవకాశం ఉండాలి. ఆ అదృష్టాన్ని మనం పొందాలి. పక్కన ఉన్న నది, ఈ సప్త ధాతువులు ఆవిడ వల్లే కదండి ఏర్పడ్డాయి. ఆ నది వంక చూస్తే ఒళ్ళు పులకరిస్తుంది. అమ్మా నీ అనుగ్రహంతో కదమ్మా అన్నం తింటున్నా, నీ వల్ల కదమ్మా పంట పండింది, ఈ నీరు కదమ్మా తాగి శరీరం ఇంత పెరిగింది, ఈ నీరు తాగి కదమ్మా విషయాలు జ్ఞాపకం ఉన్నాయి, అమ్మా నీకు నమస్కారం అంటే ఆ గోదావరి కనబడితే. అందుకే భీమఖండంలో మాట అంటారు, గోదావరి 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 అనిడి గుణవంతునకున్ గోదావరి తల్లి చేకూర్చదవమ్మ భవ్య శుభములలెల్లన్ అంటారు. రోజుట నిద్రలేచి ఒక్కసారి గోదావరి 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 అంటే చాలు, వాడికి కావలసిన సమస్త శుభములను ఆ గోదావరి నదికి అధిష్టానమైనటువంటి తల్లి చేకూరుస్తుంది. అంతటి అదృష్టహేతువు అటువంటి గోదావరి. అటువంటి గోదావరి నదికి పుష్కరాలు వస్తుంటే ఆ పుష్కరాలు అనుభవించడం అంటే, ఇంతమంది దేవతల అనుగ్రహాన్ని పొందడం అంటే మాటలండి. అది శరీరంతో ఉండడం ఒక అదృష్టం. ఆ పుష్కరాలు రావడానికి కొద్ది కాలం ముందే శరీరం వదిలిపెట్టిన వాడికి ఆ అదృష్టం ఏది పాపం? శరీరంతో ఉన్నాం ఒకటి, ఈ ప్రాంతంలో ఉండి ఆ నదీ జలాలు తాగి బ్రతికాం. అన్నిటిని మించి నాకు తెలిసినంత వరకు బహుశः గోదావరి నది ఒడ్డున విన్నటువంటి పరమ ప్రాచీనమైనటువంటి క్షేత్రములు మీకు బహు తక్కువ నదుల విషయంలో మాత్రమే కనపడతాయి. నేను ఈ మాట ఎందుకంటున్నానో తెలుసా? తూర్పుగోదావరి జిల్లాలోనే కుండలేశ్వరం అని ఒక క్షేత్రం ఉంది. నేను ఒకప్పుడు కాశీ వెళ్ళాను. వెడితే కాశీలో ప్రధాన అర్చకుడు నన్ను అడిగాడు, కుండలేశ్వరంలో దర్శనం చేసుకున్నారా అని అడిగాడు. సరే ఏదో చేశానండి చెప్పాను అనుకోండి. చాలామంది కుండలేశ్వరం చూడకుండా కాశీ వస్తారు ఎందుకండి అన్నాడు. ఆయన అన్నాడు, కాశీలో ఉన్న మేము కుండలేశ్వరం దర్శనానికి వస్తాం, అక్కడ ఉన్న వాళ్ళు కుండలేశ్వరం దర్శనం చేయకపోతే ఎలా అన్నాడు. మార్కండేయ స్తుతిలో చంద్రశేఖరాష్టకంలో ఉంది కుండలేశ్వరుడు గురించి. కుండలీకృత కుండలేశ్వర కుండలం వృషవాహనం నారదాది మునీశ్వర స్తుత అని మార్కండేయుడు స్తవం చేశాడు. ఇప్పటికీ శివలింగం యొక్క పైభాగం మకర కుండలం ఎలా ఉంటుందో అలా ఉంటుంది, అందుకు కుండలేశ్వరం. నిజంగా అక్కడ గోదావరి ప్రవాహం ఉంటుంది, పరమాద్భుతం. కొంతమంది ఔత్సాహికులు అంత గొప్ప క్షేత్రం పుష్కరాలు వస్తున్నాయని ఈ మధ్య అక్కడ ఉన్నటువంటి స్నాన ఘాట్ సరిగ్గా లేకపోతే దాన్ని పునర్నిర్మాణం చేశారు. చక్కగా అందరూ భక్తులు వెళ్ళి స్నానం చేసుకుని సంధ్యావందనాదులు చేసుకుని ఉపయుక్తంగా దాన్ని అనుభవించడం కోసం వాళ్లే పునర్నిర్మాణం చేశారు కూడా. మంచిదే, నేనేం దోషం అంటలేదు. అన్నీ ప్రభుత్వమే చెయ్యాలని ఎక్కడుంది? ప్రభుత్వం మాత్రం ప్రజల కోసమే చేస్తుంది, ప్రజల సహాయంతో చేస్తుంది. ప్రభుత్వానికి బాసటగా నిలబడవలసింది మనం కాదు. అయినప్పుడు కొన్ని మనం స్వీకరించేటువంటి అదొక గొప్ప అదృష్టం. అటువంటి సమయంలో ఒక స్నానఘాట్ కట్టడం కన్నా అదృష్టం ఏముంటుంది? అసలు నిజానికి ప్రజలకు అవకాశం ఇవ్వాలి కూడా. పునర్నిర్మాణం చేసేవాళ్ళు ఉంటే చెయ్యవచ్చు, వాళ్ళు చేసే అదృష్టాన్ని పొందుతారు. ప్రజలు ఆ అదృష్టం పొందడం ప్రభుత్వానికి కూడా చాలా అదృష్ట విశేషమే కాదు. ఇంకా దగ్గరవుతారు ప్రజలు, ప్రభుత్వాలు. కాబట్టి అంత అద్భుతమైనటువంటి కుండలేశ్వర క్షేత్రం. అవతల ఎటువంటి క్షేత్రం మనకి? కాళేశ్వరం. ఒక్క పీఠం మీద 2 శివలింగాలు, యమధర్మరాజ ప్రతిష్ఠిత లింగం పక్కన అద్భుతమైనటువంటి గోదావరి ప్రవాహం. అసలు ఒకటా రెండా? ఇన్ని క్షేత్రములతో కూడుకున్నటువంటి గోదావరి ప్రవాహం, ఇంత అద్భుతమైనటువంటి నదికి ఇంత గొప్ప పుష్కరకాలం ప్రవేశిస్తుంటే ఆ కాలాన్ని సద్వినియోగం చెయ్యడంలో వైక్లభ్యం పొందామనుకోండి, అన్నిటికన్నా అత్యంత ప్రధానమైనది ఏది అంటే కాలమే. కాలోహి బలవాన్ కర్త సతతం సుఖదుఃఖయో నరాణాం పరతంత్రాణం పుణ్యపాపానుయోగత అంటాడు వ్యాసభగవానుడు దేవీ భాగవతంలో. కాలోహి బలవాన్ కర్త, కాలమంత బలమైనటువంటి స్వరూపము లోకంలో ఇంకోటి లేదు. దాన్ని ఆపగలిగిన వాడు లేడు, వెళ్ళిపోతే వెనక్కి తేగలిగిన వాడు లేడు, వెళ్ళిపోతుంటే వెళ్ళవద్దని పట్టుకుని నిగ్రహించగలిగిన వాడు లేడు. ఒక్కసారి ఆ 12 రోజులు దాటిపోయాయా
ఇక ఆ తర్వాత ఇవి తెలుసుకున్నా ఆయా క్షేత్రముల యందు ఆ వైభవాన్ని అనుభవించి జీవుణ్ణి ఉద్ధరించుకుందామన్నా ఏది అవకాశం ఎక్కడి నుంచి వస్తుంది? అంత గొప్ప అవకాశం పొందేటటువంటి అదృష్టం ఈ పుష్కర కాలంలో శరీరాన్ని వదిలిపెట్టి పితృలోకంలో వేచి ఉన్నటువంటి పితృదేవతలు ఎదురు చూస్తుంటారు. రామాయణంలో రామచంద్రమూర్తి అంటారు, గయాశ్రాద్ధం పెడతాడా అని కొడుకుని ఎదురు చూస్తుంటారట పితృదేవతలు. వాళ్ళు అక్కడ నిలబడి చూస్తుంటారు. దేశకాలముల యందు ఒక గొప్ప అదృష్ట విశేషం కలిసి వచ్చింది. తప్పుడు స్నానం చేస్తే వాడు తరిస్తాడు. ఇది పుష్కర కాలం. వీడు నా పేరు చెప్పి ఏమైనా చేస్తాడా, నా పేరు చెప్పి నా ఉన్నతి కొరకు ఏమైనా చేస్తాడా అని ఎదురు చూస్తుంటారట. కృతజ్ఞతా లక్షణం. కన్నవారికి చెయ్యడం కన్నా జీవితంలో అదృష్టం ఏముంటుంది? నెత్తురు మాంసము మనకిచ్చి కని పెంచి పెద్ద చేసి ఆశలన్నీ పెట్టుకొని చచ్చిపోయే ముందు ఆఖరి ఊపిరిలో కూడా మననే స్మరించి మన ఒడిలో తలపెట్టుకుని వెళ్ళిపోతున్నప్పుడు కూడా వీడు ఏమైపోతాడో అని బెంగ పెట్టుకుని వెళ్ళిపోయి ఆఖరణ శ్మశానంలో ఆనంద హోమం చేసి, పిచ్చి అమ్మా ఇంకా ఈ శిథిలం అయిపోయింది శరీరం, వదిలేయమ్మా, ఇంకొక శరీరం భగవంతుడిస్తాడు అందులోకి ప్రవేశించని కొడుకు చెప్తే వదిలిపెట్టి వెళ్ళిపోయిందమ్మ. అక్కడ ఉండి ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళకి నమ్ముకున్న వాడికి నమ్మినంత, వాళ్ళ ఉన్నతి కొరకు చెయ్యలేనటువంటి కొడుకుని చూసి వాళ్ళు ఎంత ఏడుస్తారు. ఆ పైనుంచి చూసి ఇన్ని కోట్ల మంది వాళ్ళ తల్లిదండ్రులకు చేస్తున్నారు, నా బిడ్డడు రాలేదే అనుకోరు. ఇంతమంది తరించడానికి ఒక గొప్ప అవకాశం. అందున మిగిలిన నదులకు ఈ నదికి ఒక పెద్ద భేదం. రెండూ గంగలే, రెండూ శివజటాజూటము నుంచి ఆవిర్భవించినవే. ఇంకా భగీరథుడు తపస్సు చేయడంలో తన పితృదేవతల్ని తరింప చేయడానికి తీసుకొచ్చాడు. కానీ మహానుభావుడు గౌతమ మహర్షి గోదావరిని తీసుకొచ్చినప్పుడు తన సంబంధీకులైనటువంటి వారిని ఉద్ధరించుకోవడం కోసం తీసుకురాలేదు. ఆయన తాను చంపని గోవుని తాను చంపాడని అంటగడితే పాపాన్ని, అసలు ఆయనకి ఆ పాపమే లేదు. ఆ పాపం నుంచి వినిర్ముక్తుడవడానికి, లోకాన్ని ఉద్ధరించడానికి అంతకు ముందు వచ్చిన క్షామంలో ప్రజలు పడిన బాధలు చూసి ఒక జీవనది కావాలని పరమశివుణ్ణి ప్రార్థించి ఆయన జటాజూటంలోంచి తీసుకొచ్చాడు. అయినప్పుడు నా దృష్టిలో నా గోదావరి గొప్పది. అటువంటి నదికి పుష్కరాలు వస్తున్నప్పుడు ఎంత పెద్ద పండగ! వస్తున్నాయి పుష్కరాలు వస్తున్నాయి. మనందరం క్రమశిక్షణతో ప్రవర్తించాలి. మన అమాయకత్వం ఏమిటి అంటే, పుష్కరం వచ్చింది అంటే నదీమ తల్లికి సమర్పిస్తున్నాం అనుకుని నదిలోకి విడిచిపెడతారు. కానీ అలా దోషభూయిష్టం. ఏదో ఓ చీర పట్టుకెళ్ళి నదిలో విడిచిపెట్టేశాను అనుకోండి, అది ఏమైపోతుందంటే నదీ పరివాహక ప్రాంతం అంతా కూడా జనం నిలబడి మడత విప్పి ఇన్ని లక్షల చీరలు విడిచిపెట్టారనుకోండి, అది నీటి ఎందుకు కరగదు. ఇన్ని చీరలు నీటి అడుగున నిలబడిపోయి కుళ్ళిపోయాయి అనుకోండి, నదీ జలాలన్నీ పాడైపోతే, ఆ నదీ జలాలు తాగి లోపల ఉన్న జలచరములన్నీ పాడైపోతే, ఆ నదీ జలాలు త్రాగడానికి యోగ్యం కాకుండా పోతే ఆ పాపం ఎవరిని చుట్టుకుంటుంది? ఏది చెయ్యాలో అది చెయ్యాలి. అందుకే మనం ఏది చేసినా ఏం చేస్తామంటే ఆ దేవతా ప్రీత్యర్థం దానం చేస్తాం అంతే. అంతేగాని కూరగాయలు పట్టుకెళ్ళి నదిలో వేసేయడం, బట్టలు పట్టుకెళ్ళి నదిలో వేసేయడం, ఆవుని పట్టుకెళ్ళి నదిలో వేసేయడం, నాగలి పట్టుకెళ్ళి నదిలో వేసేయమనే అది కాదు. ఆ నది ప్రీతి కొరకు మనం తినడానికి, నది స్వీకరించడానికి తేడా ఉంటుంది. దేవతలు తినరు పదార్థాన్ని. దేవతలకు అక్కడ పెట్టాననుకోండి, నా భక్తి చూసి వాళ్ళు కళ్ళు తెరిచి చూస్తారు. యజ్ఞంలో హవిస్సు అయితే తింటారు. హవ్యవాహనుడై అగ్నిహోత్రుడు పట్టుకెడితే ఇలా చూశారనుకోండి, ఇలా చూడగానే అది దేవతల యొక్క ప్రీతికి కారణమైంది, నాకు అది ప్రసాదం అవుతుంది. అది నాకు పుష్టిని తుష్టిని ఇస్తుంది. అందుకే జీవితమే ప్రసాదం. పేర్లు పెట్టుకున్నప్పుడు ప్రసాద్, ఈశ్వర ప్రసాద్, విష్ణు ప్రసాద్, నారాయణ ప్రసాద్, చివర ప్రసాద్ అంటే ఈశ్వర ప్రసాదము. జీవితమే ప్రసాదం తప్ప దేవతల యొక్క అధిష్టానము యొక్క అనుగ్రహము కొరకు అని సంకల్పం చెప్పి దానం చేయాలి తప్ప అవన్నీ పట్టుకెళ్ళి నదిలో వేయడం, నదిలో క్రీడించడం దోషం. నదిలోకి వెళ్ళి ఆటలాడడం, నదిలోకి వెళ్ళి గంటల గంటల స్నానం చేసి మిగిలిన యాత్రికుల్ని ఇబ్బంది పెట్టడం, ఇవి ధూర్త చేష్టితములు. అవి ఎవరు చెయ్యరు అటువంటి పనులు. నాబోటిగాడు చేస్తాడేమో అని నన్ను నేను హెచ్చరించుకోవడానికి చెప్తున్నాను తప్ప ఎవరో చేస్తారని నేను చెప్పట్లేదు. కాబట్టి
చక్కగా ఆ కాలమునందు అంతమంది దేవతలు పరివేష్టించి ఉంటారు కాబట్టి ఏ క్షేత్రాన్ని దర్శించినా, ఏ దేవాలయాన్ని దర్శించినా, భగవన్నామం చెప్పినా, 10 మందికి అన్నదానం చేసినా, లేదా కూర్చుని చక్కగా ఏ సహస్రనామ స్తోత్రమో పారాయణ చేసుకున్న, ప్రశాంతంగా ఒక చోట కూర్చుని భగవన్నామ సంకీర్తనం చేసిన, నలుగురికి ఉపయోగపడిన ఏది చేసినా అది దేవతల యొక్క విశేషమైనటువంటి అనుగ్రహానికి కారణమవుతుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.